అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఆయకట్టుకు నీరందక ఇక్కడ క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జిల్లాలో వర్షాలు కురవకుండా తగిన వర్షపాతం నమోదు కాకున్నా కానీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నాగార్జున సాగర్ మరికొన్ని రోజుల్లోనే నిండుకుండలా మారనుంది. త్వరలో ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయనున్నారు. దీంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేస్తే మరొక 2 ఏళ్ల వరకు కరువు ఛాయలనేది మనకు కనపడవని కూడా రైతుల సంతోషం అని చెప్పొచ్చు. నీరు వస్తుంది, నిండే అవకాశం కనపడుతుంది. ఏమనుకుంటున్నారు అంతా? మాకు చాలా సంతోషకర రకం సార్. ఇక్కడ వర్షాలు లేకున్నా పైన ఉన్న వర్షాలు ఉంటానా మాకు చాలా రైతులందరికీ చిగురిస్తున్న అవకాశం ఉంది. 2 కార్లు పడతాయన్న అవకాశం ఉంది సార్. మాకు అందరికీ సంతోషం ఉంది. రైతు లాస్ట్ 2 ఏళ్ళ నుంచి మొత్తం 2 ఏళ్ల నుంచి ఇప్పుడు లేవు. ఇప్పుడు అనుకోకుండా నిండినందుకు చాలా సంతోషకరమైన విషయం సార్ రైతులకి. ఏమనుకుంటున్నారు రైతులంతా? సార్ ఇప్పుడైతే మంచిగానే అనుకుంటున్నాం, పండగ చేసుకుంటున్నాం. ఎంతోమంది కరువు ఈ 2 సంవత్సరాల లేక కరువు లేక నీళ్లు సాగర్ కింద వాయకట్టుగా నీళ్ళు లేక ఎంతోమంది బయట బతకపోయినాం. నాసంటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము రైతులు ఉన్నా కానీ ఇప్పుడు ఎంతో మాకు నీళ్ళు వచ్చి ఇప్పుడు రేపు 2వ తారీఖు ఇడిచి పెడుతున్నాం ఉంటుంది చేపటికి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా నాసంటోళ్ళు బయటికి పోయిన వాళ్ళు బతికిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొని పండ్లు గిట్ట మంచిగా లేబర్కి ప్రతి ఒక్కరికి దొరకాలని 2 ఏళ్ళు పూర్తిగా ఆయకట్టు కింద అంతా మొత్తం అట్నే అయింది సార్. కానీ ఇంకా పనులు లేక బయటకు అయితే పోవాలి కదా బతకటానికి. ఇప్పుడు బతకటానికి ప్రతి ఒక్క ఊర్ల నుంచి కానీ ఇప్పుడు ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకునే దానికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడైతే పంటలు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటూ వర్షాలు కూడా మంచిగా నిండదని చేపటికి బతకటానికి అవకాశాలు మాకు చాలా ఉంటాయి. 10 మందికి రైతు ద్వారా మేము అన్నం పెట్టేదాన్ని కూడా ముందు ఉంటాం. అందరికి అది నిండా మాకు సంతోషం సార్. అది నింతనే అందరికి పని దొరుకుతుంది, పంటలు బాగుంటాయి. సాగర్ నిలితే 2 సంవత్సరానికి కరువు పడ్డది. ఇప్పుడు మాత్రం ఈ నీళ్ళు వస్తే చాలా ఆనందంగా పడతారు. ఒక రైతు 10 మంది సాదే అవకాశం ఉంటుంది. బతుకు మంచి బతుకులు ఉంటాయి. కరువు లేకుండా 2 ఏళ్ళు కరువు పడ్డా, 1 సంవత్సరం కరువు పడ్డా కూడా 1 సంవత్సరం 2 కార్లు బంతే రైతు బతకగలుగుతాడు, 10 మంది సాధగలుగుతారు. చాలా సంతోషంగా ఉందండి ఈసారి నీళ్లు రావడం నాగార్జున సాగర్ నుంచి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు కేజీ రైస్ బియ్యం కొందామంటే 65 రూపాయలు. కాబట్టి రైస్ కొనే పరిస్థితుల మరి రైతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులనే కాదు, వెనకబడిన తరగతుల జనాలందరూ కూడా మరి రైస్ కొనే పరిస్థితి కాదు. ఇట్లనే కరువు ఉంటే బ్రతుకుతాం లేదనే భయాందోళనలో మేమందరం కూడా ఉన్నాం. కానీ దేవుడి దయ వలన కొంచెం పైన వర్షాలు పడడం వల్ల నాగార్జున సాగర్లోకి నీళ్ళు రావడం, వారి వెంటనే ప్రభుత్వం వారు కనిపెట్టి నీళ్ళు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మంచిగా పంటలు పంతే ఇంకా 2-3 ఏళ్ళు కూడా కరువు రాకుండా మేమందరం కూడా సంతోషంగా ఉంటామని మా సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. రైట్, చూడొచ్చు పూర్తిగా రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రైతులకు రుణమాఫీ ఇప్పటికే 1,50,000 వరకు కూడా రుణమాఫీ పడడం, మరోవైపు కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు గత 2 ఏళ్లుగా నీరు లేక మొత్తం ఇక్కడ క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితిలో కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సాగర్ ఆయకట్టు కూడా ఆ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటాం. త్వరలో కూడా నీటిని విడుదల చేస్తారన్న తో కూడా రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.